శనార్థ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 15th ఆగస్ట్ కదా మమ్మీ కోన్ పెట్టు మమ్మీ అని అడిగింది మా బిడ్డ. అది మా బిడ్డ చిన్నగానే అన్నది, వాళ్ళ అయ్యకి ఇట్లనే పడ్డదో ఏమో. బిడ్డను తీసుకొని పోయిండు, ఆయన కోన్లు, రబ్బర్ బ్యాండ్లు, స్టిక్కర్లు, జెండాలు అదొకటి ఇదోటి తీసుకొని వచ్చిండు. ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడి ఇక కోన్లు గీన్లు మాకేం తెలియదు. జెండా వందరం వస్తే చాలు ఆకు మైదాకు తెచ్చుకోవాలి, రోట్లు వేసి నూరాలి. ఆ నూరంగా బయటకు వచ్చిన మైదాకును లోపలికి అంటాం నేనంటే ఎగబడి లోపలికి అన్ను. అదంతా ఎందుకంటే మైదాకు చేతికంటే తెరబడుతుంది కదా, అది ఆశ. తర్వాత చక్కెర చాపత్త మైదాకు దాన్ని ఎట్లా చేస్తారంటే రొట్టె పెంక పొయ్యి మీద పెట్టి దాని మీద చక్కెర చాపత్త వేయాలి. దాని మీద చక్కెర చాపత్త వేసి ఓ పల్లెంలో నీళ్ళు పోసి దాని మీద పెడితే అది కరిగి పల్లానికి అంటుతుంది. దాన్ని చూసి గిన్నెలు వేసుకుంటే అది మైదాకు. ఇంకోటి ఏంటంటే కొబ్బరి చిప్పల మైదాకు. ఇది ఎట్లా అంటే ఇనుప డబ్బాల కొబ్బరి చిప్పలు అన్నీ ఉంచేయాలి. దాని మధ్యలో ఒక గ్లాస్ పెట్టాలి. గ్లాస్ పెట్టిన తర్వాత మండ పెడితే దానికి కొబ్బరి చిప్పలు కావాలి, ఆ గ్లాస్లో మైదాకు పడుతుంది అన్నట్టు. ఆ మైదాకుని తీసి పెట్టుకునేటోళ్ళం. మా చిన్నప్పుడైతే ఇట్లా వేసుకునేటోళ్ళం మైదాకు. మరి మీరు ఎట్లా వేసుకునేటోళ్ళో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.